రాక రాక సండే వచ్చింది. అందులోనూ మా బావ జున్ను ఇంటి దగ్గరే ఉండి మంచిగా లూడో గేమ్ ఆడుకుంటుంటూ ఎంజాయ్ చేస్తుంటే, నేనేమో పెనం దగ్గర కూర్చొని ఇలా కుస్తీలు పడుతున్నా. "అదేంటక్క, మరి నువ్వు కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కదా వాళ్ళతో, ఎందుకీ నీకొచ్చిన తిప్పలు" అనంటారా? ఏం చేయమంటారు? ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ఖాళీగా కూర్చుంటే ఎలా మరి? ఏదో ఒకటి అలా స్నాక్స్ చేసి పెడితేనే కదా మనకు హ్యాపీ. ఎందుకంటే బావనేమో డ్యూటీకెళ్ళిపోతాడు. జున్ను ఏమో రోజు స్కూలుకెళ్ళిపోతుంది. మరి వాళ్ళ కోసం ఆ మాత్రం ఒక్కరోజు కష్టపడకపోతే ఎలా మరి? ఇంతకీ ఇక్కడ నేనేం చేస్తున్నానో మీకు అర్థమయిందా? ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, కొబ్బరి ఉండింది ఏం చేయాలి అని. జున్ను నన్ను బిస్కెట్స్ చేయి మమ్మీ అని చెప్పేసి అడిగింది. 2 డేస్ స్నాక్స్ లాగా ఉంటాయి అని చెప్పేసి. సరే కదా అని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఈ బిస్కెట్ ప్రాసెస్ ఎలా ఉంటది అనంటే, స్టార్ట్ చేసినప్పుడేమో చాలా హ్యాపీగా ఉంటది. ఇంకా ఎండింగ్ అయ్యేటప్పటికల్లా నోకియా ఫోన్‌లో బ్యాటరీ లో అయితే ఎలా టింగ్ టింగ్ అని సౌండ్ వస్తుందో, ఎప్పుడైపోతుందా అని అస్తమానం పిండి సైడే చూస్తూ ఉంటాననమాట. ఎందుకంటే చేసిన కొద్దీ ఆ పిండి అస్సలే ఒడవదు. ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా కాస్త బలంగా ఉపయోగించి చేయాలి కాబట్టి కొంచెం రిస్క్‌గానే అనిపిస్తుంది, కానీ ఓపికతో చేసుకుంటే మాత్రం టేస్ట్ వైస్ అయితే సూపర్‌గా ఉంటది. అవును, సండే రోజు పెత్తరమాస కదా! మీ దగ్గర పెత్తరమాస రోజు పెద్దలకు బియ్యం ఇస్తారా? మా అమ్మ వాళ్ళ సైడేమో అమావాస్య రోజే ఇస్తారు. అత్తమ్మ వాళ్ళ సైడేమో కాస్త ముందే ఇస్తారనమాట. ఒక్కో సైడు ఒక్కో పద్ధతులు, ఏరియాని బట్టి పద్ధతులు అవన్నీ ఉంటాయి కదా! దసరా హాలిడేస్ అయితే వచ్చేసాయి కదా! ఇక పిల్లలతో తిప్పలు తప్పవు. ఎందుకనేది కామెంట్ చేసి, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. బిస్కెట్స్ చేయడం అయితే అయిపోయాయి. చాలా బావున్నాయి.